ఈరోజు అదే అంశాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు అనే అదే అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఎలా ఉంటుంది అనేది ఒక విశ్వాసికి తెలియాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి బాప్తిసం పొందేటప్పుడు తన గత జీవితాన్ని అంతటిని కూడా పాతిపెట్టి ఒక క్రొత్త జీవితము జీవించటానికి తీర్మానం చేసుకుని నీళ్ళలో మునిగి లేస్తాడు. అవునా కదా? మనందరం అలాగే బాప్తిసం పొందాం. ఆ క్రొత్త జీవితము ఏంటి అంటే యేసయ్య జీవించినటువంటి జీవితం. ఆ క్రొత్త జీవితం గురించి మనకు ఏం తెలీదు. మనం ఇప్పుడే బాప్తిసం పొంది వచ్చాం. ఎలా జీవించాలి, ఆ జీవితం ఎలా ఉంటుంది అనే విషయాలన్నిటిని నేర్పడానికి, అవి నేర్పి ఆ ప్రకారము మనల్ని బ్రతికింప చేయడానికి మన లోపలికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు. దిస్ ఈస్ ద బేసిక్ థింగ్. బేసికా కాదమ్మా, బేసికా కాదేది. ఈ బేసిక్ థింగ్ని క్రైస్తవులు ఇగ్నోర్ చేస్తున్నారు. ఎందుకు ఇగ్నోర్ చేస్తాడు ఒక మనిషి? ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోడు ఒక క్రైస్తవుడు అంటే కారణం ఏమై ఉంటుంది? ఒకటి, నేను నా ఇష్ట ప్రకారం జీవించాలనుకుంటున్నాను, నాకు ఇంకొకరి సహాయం అవసరం లేదు, నాకు పరిశుద్ధాత్మని సహాయం అవసరం లేదు, నేను ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ చేతనే నడిపించబడుతూ జీవించాలని నేను కోరుకోవట్లేదు, అందుకోసం నేను బాప్తిసం తీసుకోలేదు అనేవాడై ఉంటాడు. ఈ విషయాన్ని, బేసిక్ థింగ్ని ఇగ్నోర్ చేసేవాడు. అలాంటి వాడు క్రైస్తవుడు అంటాడా? అలాంటి వాడు బాప్తిసం ఎందుకు పొంది ఉంటాడు చెప్పండి? బాప్తిసం ఎందుకు పొంది ఉంటాడంటే చచ్చిపోతే ఆ సమాధుల దొడ్లో నాకు స్థలం కావాలని, ఒక మెంబర్ని అయితే నాకు సంఘములో నుండి ఏదైనా ఇంట్లో కార్యాలు జరుపుకోవడానికి ఒక సంఘము, ఒక కాపరి అవసరం కాబట్టని, ఈ విధంగా భౌతిక సంబంధమైన క్షణమాత్రం ఉండేటువంటి నశించిపోయేటువంటి వీటి కొరకు బాప్తిసం పొందినటువంటి వాడై ఉంటాడు. అలాంటి వాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును ఇగ్నోర్ చేసేవాడు, పట్టించుకోనటువంటి వాడు. ఏమైనా దేవుని బిడ్డరా? రెండవ రకం వాడు ఎలా ఉంటాడంటే ఇగ్నోర్ చేసేవాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో నడిచి 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 ఆ తరువాత తాను వెనుదిరిగి, అంటే మధ్యలో తప్పిపోయి, నేనెప్పుడు ఇలాగే జీవిస్తే ఈ లోకములో నాకు రావలసిన ఘనత, నాకు కావలసిన మహిమ, నా అవసరాలు తీర్చబడటం, వీటన్నిటికీ కూడా ఇబ్బందే, కాబట్టి కొంచెం అటు కొంచెం ఇటు ఉందాం అని మధ్యలో మారిపోయి తీర్మానం తీసుకున్నటువంటి వాడే పరిశుద్ధాత్మ నడిపింపును ఇగ్నోర్ చేస్తాడు. దేవుని బిడ్డ పట్టించుకోడు. ఈ రెండు రకాలైనటువంటి క్రైస్తవులు కూడా ఎక్కడికి పోతారు? పరలోకానికి పోతారా, నరకానికి పోతారా? నరకానికే. ఇంత చేసి మనం బాప్తిసం పొందే రక్షకుడని నమ్మి నరకానికి పోవడానికా? కాదు కదా, పరలోకానికి వెళ్ళడానికి కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, ఆయన మనల్ని నడిపిస్తారు. ఇక్కడ అన్నాడు రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో. దేని చేత? ఆత్మ చేత అన్నారు. మనము గత వారము దేని చేత నడిపించబడ్డాము? దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మానవులు శరీరాశల చేత నడిపించబడుతూ ఉంటారు.
ఈ లోక సంబంధమైనటువంటి కోరికల చేత నడిపించబడుతూ ఉంటాడు. కానీ క్రైస్తవుడు బాప్తిసం పొందినటువంటి వాడు దేని చేత నడిపించబడుతుండాలి? దేవుని ఆత్మ చేత నడిపించబడు. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. ఈ అంశాన్ని క్రైస్తవ లోకం మర్చిపోయింది, విడిచిపెట్టేసింది. అందుకే పరిశుద్ధాత్ముడు మళ్ళీ జ్ఞాపకం చేయడానికి ఇదే అంశాన్ని బోధించడం జరుగుతా ఉంది. దేవుని బిడ్డలారా, క్రైస్తవ లోకం అంతా కూడా దాదాపుగా 99% దేవుని ఆత్మ చేత నడిపించబడటం లేదు. మీరేమైనా అనుకోండి, వాస్తవం అండి, సత్యం అండి, సత్యం ఉన్నట్టు చెప్పాలి. క్రైస్తవ లోకం నువ్వు చెప్పగలవా? నువ్వు ఈ స్వరం వింటున్నా, ఈ వాక్యం వింటున్నా, నువ్వు గుండె మీద చేసుకొని ఎస్ ఐ ఆమ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్, నేను పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతుంది. పరిశుద్ధాత్ముడే నన్ను పోయిన వారమంతా ప్రతి దినం ప్రతి విషయంలో నడిపించాడు. నడిపించింటే నేను నడిచిన అని చెప్పగలవా? నువ్వు చెప్పలేకపోతున్నావు. కారణం ఏంటంటే నేను చెప్పిందే కరెక్ట్. మరి నువ్వు చెప్పగలిగితే అప్పుడు నువ్వు నడుస్తున్నట్లే అర్థం. సేవకుడిని చెప్పమనండి. సేవకులలో 80% మంది సేవకులు చెప్పమనండి, నేను నా మినిస్ట్రీని పరిశుద్ధాత్మ చేతనే నడిపిస్తున్నానని చెప్పమనండి. ఇది నా సవాల్ అండి. సేవకులను చెప్పమనండి. నువ్వు పరిశుద్ధాత్మ చేతనే నడిపించబడుతూ ఉంటే రాజకీయ నాయకుడిని ఎన్నికల టైంలో నీ సంఘంలోనికి ఆహ్వానించి నీ సంఘాన్నంతటి సమావేశపరిచి రాజకీయ నాయకుడితో ఉపన్యాసం ఎందుకు ఇప్పిస్తున్నావు? నువ్వు పుల్పిట్ మీద నిలబెట్టి ప్రతి నీ సంఘంలో ఉన్న సభ్యుడికి సభ్యురాలికి ఆ రాజకీయ పార్టీ నాయకుడిని చేత ఓటుకు ఇంత అమౌంట్ అని ఎందుకు ఇప్పిస్తున్నావు? ఇప్పుడు ఈ ఎన్నికల సీజన్ కాబట్టి నేను ప్రశ్న వేస్తున్నా సేవకులకు. ఆత్మ నడిపిస్తాడు అట్లా పరిశుద్ధాత్ముడు. వాక్యము చెప్పే స్థలములో రాజకీయ నాయకుడిని నిలబెడతావా? ఇది పరిశుద్ధాత్మ నడిపింప. ఎన్ని సంఘాలలో చేయడం లేదండి? రహస్యంగా సమావేశాలు జరగడం లేదా? అందుకే అంటున్నాను, 80% మంది సేవకులు దేవుని ఆత్మ చేత నడిపించబడడం లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి తుచ్చమైనటువంటి, ఈ లోకంలో నశించిపోయేటువంటి ఈ ఆర్భాటాలు, ఆశలు, కోరికలు, భోగేచ్ఛల చేత నడిపించబడుతున్నారు సేవకు. అందుకే వాళ్ళ సంఘం కూడా అలాగే నడిపిస్తున్నారు సంఘాన్ని. మరి దేవుడి మీద పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడినప్పుడే ఏమంటున్నాడు? దేవుని కుమారులై ఉందురు. నేను దేవుని బిడ్డను నువ్వు చెప్పుకుంటున్నావు అంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నావు. నాకు తెలియదు పాస్టర్ గారు, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడని, నన్ను నడిపిస్తాడని, ఎలా నడిపిస్తాడో నాకు తెలియదు పాస్టర్ గారు అంటే. అందుకే వాక్యం చెప్తున్నా నేను, అందుకే వాక్యం తీసుకుని నీకు నేర్పిస్తున్నా. మరి నువ్వు వినడం లేదే, నువ్వు మళ్ళీ పదే పదే వినాలని యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తున్నా, నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావే. నీకు నిజంగా ఆశ ఉంటే ఆత్మచేత నడిపించబడాలని ఈ వాక్య సందేశాన్ని సీరియస్గా తీసుకుంటాం. పరిశుద్ధాత్ముడు ఇశ్రాయేలీయులను ఎలా నడిపించాడో దాన్ని మనం ధ్యానం చేస్తే నేటి క్రైస్తవ లోకాన్ని ఎలా నడిపిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఎలా? అదెలా అంటే ఆనాడు పూర్వమందు ఉన్నటువంటి భక్తుల జీవితాలను మనము ధ్యానం చేయడం ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉంటుందో మనకు తెలుస్తుందని దేవుడే చెప్పాడు. రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో ఆ విషయం రాయబడి ఉంది. చూడండి, ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలని
ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము. చూసారా, పూర్వమందు వ్రాయబడినటువంటి పాత నిబంధన కదా, ఆ పూర్వమందు వ్రాయబడినవన్నీ కూడా ఎందుకు రాశాడంట దేవుడు? బోధ కలగడానికి. ఏ బోధ? ప్రజెంట్ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తున్నాడనే బోధ కూడా మనకు కలగాలంటే పూర్వమందు జరిగినటువంటి సంగతులను మనము ధ్యానం చేయాలి. అందుకే ఈరోజు మనము ఇశ్రాయేలీయులను దేవుడు ఎలా నడిపించాడనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ రోమా పత్రికలో మాత్రమే కాదు, కొరింథీ పత్రికలో ఇంకా స్పష్టంగా ఇశ్రాయేలుల గురించి మనకు రాశాడు దేవుడు. అవి దృష్టాంతములుగా రాశాడు, మన కోసమే రాశాడని ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. పైన 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఇశ్రాయేలుల యాత్రా జీవిత సంగతులను గూర్చి వ్రాయబడి ఉంది. కింద అంటాడు 11వ వచనంలో, ఇవి ఎందుకు రాశారనుకుంటున్నారు? మనకు బుద్ధి కలగడానికి, దృష్టాంతములుగా సంభవించారు అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలా నడిపిస్తాడనేది మనం తెలుసుకోవడానికి ఇశ్రాయేలీయులు ఎలా నడిచారనేది మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, చూడండి దయచేసి నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనం. వారు పగలు రాత్రి ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై. చూడండి, నడిపించుటకై అంటున్నాడు. మన మూలవాక్యంలో ఏమన్నాడు? ఆత్మచేత నడిపించబడుదురు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు ఆయన? నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములో వారికి వెలుగు ఇచ్చుటకు, రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చును. 2 వేళలు ఉన్నాయి ఇక్కడ. ఏంటివి అవి? పగటి వేళ, రాత్రి వేళ. వీళ్ళు ప్రయాణం చేయునట్లుగా అన్నాడు కదా అక్కడ. మనది కూడా ప్రయాణమే అని చెప్పాడు దేవుడు. మనము కూడా యాత్రికులం అని చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు అంటున్నారు. మనం ఎవరమంట? యాత్రికులు. ఇశ్రాయేలు ఎవరు? యాత్ర చేశారు, ప్రయాణం చేశారు. వారు యాత్రికులే, మనము యాత్రికులు. ఇశ్రాయేలీలు ఎక్కడ నుండి ఎక్కడి వరకు ప్రయాణం చేశారు? ఐగుప్తు దేశములో బానిస బతుకుతూ ఉండగా ఈ దేవుడు వారిని మోషే ద్వారా విడిపించి బయటికి తీసుకొచ్చి అరణ్య మార్గము గుండా వారిని కనాను దేశానికి ప్రయాణము చేయించాడు. అవునా? మనలను కూడా అలాగే చేశాడు, అలాగే చేస్తూ ఉన్నాడు. మనము పాపం అనేటువంటి ఐగుప్తుకు బానిసలమై దాసులమై ఉండినాము ఒకప్పుడు. మనము సాతాన్ అనే ఫరో అధికారము క్రింద మనము బ్రతికినాము ఒకప్పుడు. పాపము సాతాను నుండి మనల్ని దేవుడు విడిపించి బయటికి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలులను ఐగుప్తు నుండి, ఫరో అధికారం నుండి విడిపించి బయటికి తీసుకొచ్చినట్టు. పరమ కణానైనటువంటి పరలోకము దిశగా మనలను ఈ లోకమనే అరణ్యములో ప్రయాణము చేస్తున్నాడు. అందుకే అన్నాడు మనం యాత్రికులము. ఇప్పుడు ఈ యాత్రా జీవితంలో దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడనేది మనం తెలియాలంటే, ఇశ్రాయేలీయుల అరణ్య యాత్రా జీవితంలో దేవుడు ఎలా నడిపించాడో మనము ధ్యానం చేస్తే అది మనకు బోధపడుతుందని ఇంతకుముందే చూసాం మనం. అది వారికి దృష్టాంతంలో సంభవించింది,
మనకు బోధ కలుగు నిమిత్తమై, మనకు బుద్ధి కలుగు నిమిత్తమై అని చూశారు. అందుకే మనం దాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడి మీద ఎలా దేవుడు వారిని నడిపించాడంట? పగలు ఇన్ ద పిల్లర్ ఆఫ్ క్లౌడ్ టు గైడ్ దెమ్ ఆన్ దేర్ వే అన్నాడు. వారిని నడిపిస్తున్నాడు పగటి పూట. దేంట్లో నడిపిస్తున్నాడు? మేఘములో, మేఘస్తంభములో. దేవుడు రాత్రి పిల్లర్ ఆఫ్ ఫైర్ టు గివ్ దెమ్ లైట్ సో దాట్ దే కుడ్ ట్రావెల్ బై డే అండ్ నైట్. అంటే క్రీస్తును నమ్మినటువంటి విశ్వాసికి ఈ లోకములో 2 వేళలు ఉంటాయి. ఏంటివి? పగటి వేళ, రాత్రి వేళ అని 2 వేళలు ఉంటాయి. ఈ 2 వేళల్లో కూడా మనల్ని పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు. 2 వేళలు ఉంటాయి. రాత్రి వేళ ఉంటుంది, పగటి వేళ ఉంటుంది. ఈరోజు మనము పగటి వేళ గురించి ధ్యానం చేయబోతున్నాం. దేవుని మీద ఇశ్రాయేలులను పగటి వేళ నడిపించింది మేఘం. మనలను ఈ లోక యాత్రలో పగటి వేళ నడిపిస్తున్నది కూడా మేఘము అనే పరిశుద్ధాత్ముడు, దేవుడు మనలో ఉండి నడిపిస్తున్నాడు. స్టేట్మెంట్ అయితే ఇచ్చాను నేను. ఏమని? అక్కడ మేఘము నడిపించినట్లుగా ఇక్కడ పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు అని. దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి కదా. నేను చెప్పిన మాటను వాక్య ఆధారాలతో నిరూపించి స్థాపించిన తరువాత పగటి వేళ ఎలా నడిపిస్తాడనే అంశం సబ్జెక్ట్లోనికి పోవాలా. అది ఎస్టాబ్లిష్ చేయకుండానే నేను వెళ్ళిపోవడం అనేది ఒక క్రమమైన పద్ధతి కాదు బోధలో. కాబట్టి ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తాను. చూడండి దయచేసి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. దేంట్లో పొందినారు? సముద్రములో, మేఘములో. 2 ఉన్నాయా ఇక్కడ బాప్తిస్మలు? 2 ఉన్నాయా? మనకు కూడా 2 ఉన్నాయి. మనకు కూడా 2 బాప్తిస్మలు. చూద్దాం ఎక్కడ? అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం 5వ వచనం. అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం 5. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందేదరని. బాప్తిస్మం 2 సార్లు చెప్పాడు కదా. నీళ్లతో, తర్వాత పరిశుద్ధాత్మ. ఇశ్రాయేలు కూడా నీళ్లలో పొందినారు, సముద్రంలో బాప్తిస్మం పొందినట్టుందా? మళ్ళీ మేఘములో అన్నాడు. ఇక్కడ మనము నీళ్ళలో పొందినాము, మేఘం అనకుండా ఏమన్నాడు? 2వది పరిశుద్ధాత్మ. అందుకే అంటున్నాను, అక్కడ మేఘము, ఇక్కడ మనకు పరిశుద్ధాత్ముడు అని చెప్పి దేవుని. ఇప్పుడు మనము మేఘములో దేవుడు వారిని ఎలా నడిపించాడు అనేది కొద్దిగా ధ్యానం చేస్తాం. చాలా విషయాలు ఉన్నాయి ధ్యానం చేయడానికి. మనం కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మను అనుమతించే కొలది కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. కీర్తనలో కూడా ఈ విషయము దేవుడు వ్రాయించాడు. 105వ కీర్తన 39వ వచనం చూడండి. 105వ కీర్తన 39వ వచనం. వారికి చాటుగా ఉండుటకై ఆయన మేఘమును కల్పించెను. చాలు, చాటుగా ఉండుటకై అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో నేను చూస్తే ఏమని ఉందంటే, హీ స్ప్రెడ్ ఎ క్లౌడ్ ఫార్ ఎ కవరింగ్ అన్నాడు. స్ప్రెడ్ ఎ క్లౌడ్ అంట. క్లౌడ్ను ఏం చేసినాడు? వ్యాపింపజేశాడు. దేనికి? ఎలా, ఏ విధంగా? కవర్ అయ్యేటట్లుగా. ఎవరు కవర్ కావాలి? ఇశ్రాయేలు జనమంతా కవర్ కావాలి. కవర్ వేయండి ఆ టేబుల్ మీద అంటాం. ఇప్పుడు ఈ టేబుల్ మీద కవర్ వేసిన పైన మొత్తం కవర్ అయిపోయింది కదా, కింద కనపడలేదు. దాని పైన ఉంది, ఈ కవర్ కింద టేబుల్ ఉంది. అలాగే మేఘము కవర్ అయిపోయింది ఇశ్రాయేల్ మొత్తం. ఆ మేఘము కింద ఎవరున్నారు? ఇశ్రాయేలు ఉన్నారు. ఇశ్రాయేలు చుట్టూ ఏముంది? పగలు
పైన మేఘం ఉంది కదా, కింద ఇశ్రాయేలు ఉన్నారు కదా, చుట్టూ అంత ఎండ ఉంది. చుట్టూ పగటి వేళ కదా, పగటి వేళ ఏముంది? ఎండ ఉంది, సన్లైట్ ఉంది. దేవుడు బిడ్డరా, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మేఘము వలె మనల్ని కూడా నడిపిస్తూ ఉన్నాడని చెప్పాను కదా. మేఘము వల్లే మనల్ని నడిపిస్తున్నాడంటే అర్థం ఏంటంటే, మన పైన కూడా ఈ పగటి వేళలో ఎండ వడ తగలకుండా, ఎండ దెబ్బ తగలకుండా, ఎండ ప్రతాపం మన మీద పడకుండా కాపాడుతూ నడిపిస్తుంది పరిశుద్ధాత్మ. ఇప్పుడు నల్లని మేఘము మనల్ని ఆవరించింది అనుకోండి, చల్లగా ఉండేది దాని కింద. అంటే చుట్టూ ఎండ ఉంది, మధ్యలో ఏసీ ఉంది. ఎవరికి? ఇశ్రాయేల్. హ్యాపీగా చల్లగా పోతున్నారు. అంటే చుట్టూ ఉన్నటువంటి ఆ వాతావరణము యొక్క ప్రభావము ఇశ్రాయేలుల మీద ఉండదు. అది పరిశుద్ధాత్మ నడిపింపు. మన జీవితంలో కూడా సూర్యుని యొక్క ఎండ వేడిమి, ప్రభావము, ప్రతాపము మనకు తగలకుండా మనలను ఈ లోకములో, ఈ అరణ్య యాత్రలో పరలోకము వైపుగా మనం చేస్తున్న ఈ ప్రయాణములో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ. వాగ్దానం మనకు గుర్తొస్తుంది ఈ మాట చెప్పంగానే. 121వ కీర్తనలో 6వ చరణం చూడండి. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఈ ఎండ దెబ్బ ఏంటి? ఎవరు తగలకుండా కాపాడుతున్నారు ఇశ్రాయేలును? మేఘంలో ఉంది దేవుడు కదా. మనల్ని పరిశుద్ధాత్ముడు ఈ ఎండ దెబ్బ తగలకుండా కాపాడు. ఈ వాక్యము ఈ భౌతిక సంబంధమైనటువంటి సూర్యుని ప్రతాపం వలన కలిగే ఎండ దెబ్బ గురించి కాదని అర్థమవుతుందా? లేదు సార్, మేము అట్లా తీసుకోము దాన్ని, మేము భౌతికంగానే తీసుకున్నామంటే నా సవాల్. ఏ సేవకుడికి, ఏ క్రైస్తవుడికి కూడా భూమి మీద ఎండ దెబ్బ తగలలేదు అని నిరూపించగలవా? పరిశుద్ధాత్మ నడిపింపు చేతనే నువ్వు వాక్యం చెప్తే ఈ ఎండ దెబ్బ మనం చూసే ఎండ కాదు, ఆ దెబ్బ కాదనేది అర్థమైపోతుంది కదా. కామన్ సెన్స్ కదా. సరే, ఇక్కడున్న ఎండ దెబ్బ తగిలితే, ఒక విశ్వాసికి తగిలితే, ఇది ఆత్మ సంబంధమైన ఎండ దెబ్బ తగిలితే ఆ విశ్వాసి మాడిపోతాడు, ఎండిపోతాడు. 2వ కీర్తన 4వ వచనం, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకి నేను మరచిపోచున్నాను. ఎండాకాలం భోజనం చేయడానికి ఇష్టం ఉంటుందా? అదే చెప్తున్నాడు ఇక్కడ కూడా. ఏం వాడిపోయిందంటే అక్కడ వాక్యంలో 102వ కీర్తన 4వ వచనంలో హృదయము. ఫోకస్ ఆన్ హృదయము. వాడి మీద పెట్టాకును బోధకుడా, విశ్వాసి, నీ దృష్టి హృదయము వాడిపోయి ఉన్నదంటే అర్థం ఏంటో కొంచెం అర్థం చేసుకో. దేని చేత మన హృదయం వాడిపోతుంది? ఎండ చేత. ఎండ వలన అంటున్నాడు. ఈ ఎండ అంటే అర్థం ఏంటి చెప్పండి బ్రదర్, మేము తెలుసుకుంటాము. చూడండి దయచేసి మత్తయి సువార్త. ఈ ఎండ వేడి అంటే యేసయ్యే చెప్పాడు. 13వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనం. సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయేను. దేవుని బిడ్డలారా, సూర్యుడు ఉదయించాడట, విత్తనాలు చల్లిన విత్తనాలు మాడిపోయినాయంట, ఎండిపోయినాయంట. దేవుని బిడ్డలారా, అక్కడేమో నా హృదయము ఎండిపోయింది, మాడిపోయింది అని భక్తుడు చెప్తారు. దేవుని బిడ్డలారా, సూర్యుడి నుండి వచ్చేటువంటి ఎండ ప్రతాపం అంటే ఏమిటో దాని భావం యేసయ్య చెప్పాడు కదా. శిష్యులు పోయి అడుగుతారు, యేసయ్య నువ్వు ఇలా ఉపమానంతో చెప్తే ఏమర్థమవుతుంది స్వామి, కొంచెం మాకు దాని భావం చెప్పు అంటే ఆయన చెప్తాడు భావం.
ఇక్కడ విత్తనాలు రాతి నీళ్ళలో పడినాయి. అది సూర్యుడు ఉదయించగానే ఆ వేడికి ఏమైపోయినాయి? మాడి ఎండిపోయినాయి. అంటే అర్థం ఏంటి? ఆయన చెప్పాడు కదా, చూడండి. అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం 20-21 చూడండి. రాతి నేలను విత్తబడిన వారు వాక్యము విన్నారు, వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించారు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే ఏం కలుగుతానే? శ్రమ, హింస. సూర్యుడి నుంచి ఏం కలుగుతుంది మనకు? ఎండ దెబ్బ కలుగుతుంది. ఇక్కడ ఏం కలుగుతుంది అంటున్నాడు? శ్రమ, హింస. ఈ శ్రమ, హింస అనే వేడి ప్రతాపం ఏం చేస్తుంది? మాడి ఎండిపోయేటట్లు చేస్తుంది. శ్రమ, హింస అనేటువంటి ఎండ దెబ్బ, అనేటువంటి తీవ్రమైన ఎండ ఇశ్రాయేలీయులకు పడకుండా, ఇశ్రాయేలునే మనకు మన జీవితాల్లో ఆ శ్రమ వలన, ఆ హింస వలన మనం మాడి ఎండిపోకుండా మన హృదయం పరిశుద్ధాత్ముడు చల్లని మేఘమై ఆవరించి స్ప్రెడ్ అయి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఈ యాత్రలో. హల్లెలూయా. శ్రమ దేని నిమిత్తం శ్రమ అంటున్నాడు అక్కడ? వాక్యము నిమిత్తము శ్రమ అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, వాక్యము నిమిత్తం వచ్చే శ్రమ ఉంటుంది, మనం సొంతంగా కొని తెచ్చుకున్న శ్రమ ఉంటుంది. వాక్యము నిమిత్తము శ్రమ కాకుండా మనము సొంతంగా కొని తెచ్చుకున్న శ్రమ ఉంటుంది. ఆ శ్రమ గురించి మాట్లాడడం లేదు ఇక్కడ. వాక్యము నిమిత్తము శ్రమ గురించి మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఒక వాక్యం విన్నావండి, ఆ వాక్యం వింటేనే ఆ వాక్య ప్రకారం నేను జీవిస్తా అని తీర్మానం చేసుకున్నా. వాక్య ప్రకారం జీవిస్తే ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుంది, హింస కలుగుతుంది. నాకు కలగదండి. మన దేవుడు అట్లా శ్రమ కలిగించే దేవుడు కాదండి, మన దేవుడు హింస కలిగించే దేవుడు కాదండి అనే బోధ చేసేవాడు అబద్ధ బోధుడు. మన సంఘంలో ఉండగాకండి, పాడైపోతారు, మీరు మాడి ఎండిపోతారు. దేవుని బిడ్డారా, నేను వాక్య ప్రకారం నేను జీవిస్తాను అనుకునేటువంటి శ్రమ రాకుండా ఎట్లుంటుందండి? ఖచ్చితంగా వస్తుంది శ్రమ. నేను నీతిగా జీవిస్తా, వాక్యం ఏం చెప్తుంది? నువ్వు అవినీతి ఉండకూడదు, నీలో నీతే ఉండాలి అని చెప్తారు. నేను నీతిగా జీవిస్తాను అనేటువంటి జీవితము ఏమా సుఖమయంగా ఉంటుందా? అన్ని సుఖాలు ఉంటాయా? నీతిగా జీవించేటోడికి ఉండవు అవి. నీతిగా జీవించేవాడి మీదికి అవినీతిని ప్రేమిస్తూ అవినీతిలో జీవించే వాళ్ళ ద్వారా శ్రమ కలుగుతుంది, హింస కలుగుతుంది, బాధ కలుగుతుంది. దేవుని బిడ్డ, ఎప్పుడైతే ఈ ఎండ, ఈ శ్రమ, హింసను వాక్య ప్రకారం జీవించాలని తీర్మానం చేసుకున్నప్పుడు, ఇవన్నీ మన మీదికి రావాలని మనల్ని మాడి మసైపోయేటట్లుగా, ఎండిపోయేటట్లుగా చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ శ్రమలో, ఆ హింసలో మన హృదయము ఎండిపోకుండా మనలో నీటిని ఉబికింపచేస్తాడు. దేవునిలో స్ప్రింగ్ లాగా, ఒక ఊటలాగా మనలో, మన హృదయములో నుండి జీవజల నదులు పారును అన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 38. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. ఏమంటున్నాడు? మన లోపల కడుపులో నుండి ఏం పారుతాయంట? జీవజల నదులు పారుతా ఉంటాయండి. పారినప్పుడు
జీవజల నదులు పారుతా ఉన్నప్పుడు ఎండిపోవడం అనేది జరుగుతుందా? జరగదు కదా. నువ్వు ఎండిపోవు, విశ్వాసంలో ఎండిపోవు. ఆత్మ సంబంధమైన సంగతులు ఏ విషయంలో కూడా నువ్వు మాడి ఎండిపోయినట్లు ఉండవు. అదే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు. అలా నడిపిస్తాడు నిన్ను, నీ జీవితాన్ని. చుట్టూ ఎండ లేదా ఇశ్రాయేలుకు? ఉంది ఎండ, కానీ ఆ సెగ, ఆ హీట్ వేవ్, ఆ వడగాలులు వారికి తగలడం లేదు. తగలకుండా ఏం చేస్తుంది? అడ్డుకుంటుంది. పైన ఉన్న మేఘము వారికి చల్లదనాన్ని ఇస్తాడు. అలా పరిశుద్ధాత్ముడు మన చుట్టూ, ఈ లోకము నుండి, లోకములో మీకు శ్రమ కలుగుతుంది అన్నాడా? లోకంలో ఉన్న వాళ్ళంటే ఎవరండి? దేవుని నమ్మనటువంటి వారు, అవిశ్వాసం. వాళ్ళు మనం శ్రమ పెడతారు, శ్రమ వస్తుంది. చుట్టూ ఉంది, ఎండ లేకుండా ఏం లేదు, నీకు రావడం లేదు, నీకు తగలకుండా కాపాడుతున్నాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు కాపాడుతాడు. ఆ శ్రమలో నీకు కూలింగ్ ఇస్తున్నాడు ఆయన. ఆ హింసలో నీకు కూలింగ్ ఇస్తున్నాడు ఆయన. నేను ఆదరిస్తున్నాడు. అలసిపోకుండా చేస్తున్నాడు, ఎగ్జాస్ట్ అయిపోకుండా చేస్తున్నాడు, డీహైడ్రేట్ అయిపోకుండా చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, బాడీ ఏమవుతుందండి? ఎండవేడికి డీహైడ్రేట్ అయిపోతుందా లేదా? లోపల ఉన్నటువంటి నీరంతా వెళ్ళిపోతుంది కదా, చెమట రూపంలో వెళ్ళిపోతుంది. ఒకసారి వాంతులు, విరేచనాలు అవుతాయి, ఆ రూపంలో వెళ్ళిపోతుంది, మొత్తం డీహైడ్రేట్ అయిపోతుంది. కానీ ఆత్మలో, మన జీవితంలో ఎంత భయంకరమైనటువంటి వేడి లాంటి శ్రమ, హింస వచ్చినా సరే, ఆత్మలో మనం ఎండిపోకుండా దేవునిలో అలాగే మనం చక్కగా జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎలా జరుగుతూ ఉంది? ఆ టైంలో మనం అలా ఎండిపోకుండా పరిశుద్ధాత్ముడు ఎలా చేస్తున్నాడు అనేది ఒక వాక్యం చూసుకొని మనం ముగించుకున్నాం. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆయన ఎదుట పెరిగాను. ఎక్కడ పెరుగుతున్నాడు? ఎండిన భూమిలో అంటున్నాడు. అక్కడ భూమి అంతా ఎట్లుంది? ఎండిపోయింది. కానీ ఈయన పెరుగుతున్నాడు, లేత మొక్క పెరుగుతూ ఉంది. ఎంత ఆశ్చర్యం, ఎంత విడ్డూరం! చుట్టూ నీళ్లు లేవు, ఎండిపోయింది నేల ఎండిపోయిందండి. కానీ ఒక మొక్క మాత్రం పెరుగుతూ ఉంది. ఆశ్చర్యం కదా. అది పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు. చుట్టూ మొత్తం లోకమంతా ఎండిపోయింది. లోకము నుంచి నీకు ఏమి వాటర్ రాదు, లోకము నుంచి నువ్వు ఎదగడానికి కావలసినవి ఏం రావు. దేవుని నమ్మనటువంటి వారు నీ ఇంట్లో ఉన్న, నీ చుట్టూ ఉన్న వారి నుండి నీకు వాటర్ రాదు. ప్లాంట్ పెరగడానికి, మొక్క పెరగడానికి నీళ్ళు కావాలి కదా, ఆ నీళ్ళు రావు నీకు. అవిశ్వాసుల ద్వారా నువ్వు పెరగడానికి, ఆత్మ సంబంధంగా పెరగడానికి ఆ మొక్క, లేత మొక్క ఎంత బాగుంటుందంటే చక్కగా ఫ్రెష్గా కదా. అలా నువ్వు ఫ్రెష్గా ఉండలేవు. ఈ లోకం నీకు ఇవ్వదు, ఆ ఫ్రెష్నెస్ ఇవ్వదు. అయితే అద్భుతం ఏంటంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు కదా. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే చుట్టూ మొత్తం భూమి అంతా ఎండిపోయినా అందులో నుంచే, చుట్టూ వాతావరణం అంతా తీవ్రమైన ఎండ ప్రతాపం ఉన్నా నీకు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆ పరిస్థితుల్లోనే నువ్వు లేత మొక్కలాగా ఎదిగేటట్లు చేస్తావు, పెరిగేటట్లు చేస్తావు. అది పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు. అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. ప్రతి విశ్వాసిలో దేవుడు చేస్తున్న కార్యం అది. అందుకే మనం ఇప్పటికీ కూడా దేవునిలో లేత మొక్కలాగా ఎదుగుతా ఉన్నాం, చక్కగా ఎదుగుతా ఉన్నాం. ఒక అద్భుతం అండి, అద్భుతమైన కార్యం. అద్భుతమా కాదా? ఇశ్రాయేలు నడుచుకుంటూ పోతున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ నడుచుకుంటూ పోతున్నాడో అక్కడంతా చల్లదనం ఆవరించింది, చుట్టూ అంతా ఎండ ప్రతాపమే తీవ్రంగా ఉంది. ఎంత మిరాకిల్ అండి అది. లోకమంతా చూస్తే ఎండిపోయింది. ప్రేమ ఎక్కడన్నా కనపడుతుంది లోకంలో? నిజమైన సత్యమైన ప్రేమ ఎక్కడన్నా కనపడుతుంది? ఎండిపోయింది ప్రేమ లేదు. అంత బూటకం,
ప్రేమ ఉన్నట్టు నటిస్తాడు. అందులోనే నీకు ప్రేమ దొరికేలా చేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. మిరకిలా కాదు, అది సత్యమైన, నిత్యమైన, శాశ్వతమైన, నిజమైన దైవ ప్రేమను నువ్వు పొందుకుంటూ ఎదిగేటట్లు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. అక్కడ అన్నాడు చూడండి, అలా ఎదగడానికి కారణం ఏంటంటే ఆయన ఎదుట పెరిగేను. చూడండి 53వ అధ్యాయం యెషయా 2వ వచనంలో అతడు అంటే యేసు ప్రభు, అతడు ఆయన ఎదుట పెరిగాను. యేసు ప్రభు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆయన అంగీకరించలేదు, ఒప్పుకోలేదు. ఆయన బ్రదర్స్ ఆయన ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. బయట లోకంలో ఉన్నవారు అంగీకరించలేదు, తిరస్కరించారు. ఎక్కడ పోయినా కూడా తిరస్కారం, మానసికంగా హింస, శారీరకంగా హింస, శ్రమ. అయినా సరే ఆయన ఆత్మలో పెరుగుతూ ఉన్నాడంట, లేత మొక్కలే. కారణం ఏంటంటే ఎవరు ఎదుట ఉన్నాడు ఎల్లప్పుడు? తండ్రి ఎదుట ఉన్నాడు ఎల్లప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఎండ వేడి అనే శ్రమలు, హింసలు ఎన్ని రకాలుగా వచ్చినా ఆ టైంలో మనల్ని ఎక్కడికి పొమ్మంటాడంటే, కమాన్, నీల్ డౌన్, మోకరించు, దేవుని సన్నిధిలో ఉండు, ఈ టైంలో నువ్వు దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయం ఇది అని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనల్ని నడిపిస్తాడు, ప్రేరేపిస్తాడు. ఆయన ఎదుటికి పో, దేవుని దగ్గరికి వెళ్ళు. ఈ టైంలో మనం ఎప్పుడైతే ఆ సమయంలో దేవుని సన్నిధికి వెళ్తామో ఆ సన్నిధి ఎలా మారిపోతుందంటే మనకు చల్లని మేఘం వల్లే మారిపోతుంది. హల్లెలూయా. అందుకే అన్నాడు యాకోబు పత్రికలో, మీలో ఎవడికైనాను శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలంట? చూడండి మా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా, చూసారా, ప్రార్థన. అలా నడిపించేది ఎవరు? ప్రార్థన చేసేటట్లుగా పరిశుద్ధాత్మ నడిపిస్తారు. ఏమైనా దేవుడిని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? నడవాలా. ఏమైనా దేవుడిని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నువ్వు ఎండిపోకుండా చేయడానికి. నువ్వు భయపడకుండా ఇంకా నడవాలి. దేవుని సన్నిధికి వెళ్ళు, ప్రార్థన చేయి, మోకరించు, ప్రార్థనలో గడుపు సమయం అని పరిశుద్ధాత్ముడు నడిపించినప్పుడు మనం వెంటనే ప్రార్థనలో గడిపినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడినప్పుడు మనకు ఎంతో చల్లదనం మన ఆత్మకు. మన హృదయం ఎండిపోకుండా లేత మొక్కలాగుంటుంది. లేత మొక్క ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనం దేవునిలో మనం అలా ఉంటాం. ప్రేమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపలా మన జీవితానికి ఉంటుంది. ప్రేమైన దేవుడు, ఆ నడిపింపులో మనం కొనసాగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. కుమారులు. నువ్వు ఎందుకు ఎండిపోతున్నావు? కారణం ఏంటో చెప్పనా? నేను క్రైస్తవునని చెప్పుకుంటున్నాను, ఎండిపోతున్నావు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ చేత నడిపించబడడం లేదు. నువ్వు ఎందుకు చితికిలబడుతున్నావు? నువ్వు ఎందుకు అలసిపోతున్నావు? కారణం ఏంటి? నువ్వు ఎందుకు ఈ సీజన్లో, ఎండాకాలంలో ఎండ దెబ్బ ఊరికనే తగులుతా ఉంది నీకు? కారణం ఏంటి? పరిశుద్ధాత్మ నడిపింపును నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు కాబట్టి. పరిశుద్ధాత్మ నడిపింపును నువ్వు గుర్తించడం లేదు, గ్రహించడం లేదు, కోరుకోవడం లేదు. పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడితే యూ విల్ బి ఆల్వేస్ ఫ్రెష్గా ఉంటావు.